ఇక తెలుగు యువత అధ్యక్షుడిగా కొనసాగుతున్నటువంటి శ్రీరామ్ చిన్నబాబు గారు, నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, హోమ్ మినిస్టర్ అనితలే కాకుండా పార్టీలోని అన్ని సీనియర్ నాయకులతో మంచి పరిచయాలు ఉన్నటువంటి శ్రీరామ్ చిన్నబాబు గారి పేరు కూడా ఇప్పుడు ఇన్ఛార్జి పదవి రేసులో వినబడుతూ ఉంది. అంగళ్ళు కేసులో వీరోచితంగా పోరాడి ఎన్నో కేసుల్లో ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్న వైనం శ్రీరామ్ చిన్నబాబుది. తనకు ఇన్ఛార్జి పదవి బాధ్యతలు అధిష్టానం అప్పగిస్తే స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని, అస్తవ్యస్తంగా ఉన్న తంబళ్లపల్లి నియోజకవర్గ రాజకీయాలను తాను సరిచేయగలగనని, అవతల వ్యక్తి ఎంతటి వాడైనా తగ్గేదని అంటున్నాడు శ్రీరామ్ చిన్నబాబు. ధైర్యం, అధిష్టానంతో సన్నిహిత సంబంధాలు, ముఖ్యంగా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారితో సన్నిహిత సంబంధాలు అతనికి ఎంతో మేలు చేస్తాయని అక్కడ ప్రజల అభిప్రాయం. తనపల్లి నుంచి చిన్నబాబు ఆయన పర్వాలేదు, చాలా మంచి ఆయన వస్తే మంచిది అంటారు. మంచిదే. వీళ్ళు ముగ్గురేప్ప, జయశంకర్ కానీ, ప్రవీణ్ కుమార్ రెడ్డి కానీ, చిన్నబాబు గారు. అన్న, మొదటిగా చూసుకుంటే తంబాలపల్లి నియోజకవర్గంలో ఎవరిని మీరు ఇన్ఛార్జ్గా తీసుకుంటే బాగుంటుంది అంటారు? ఎవరినంటే అది ఆఫీస్ దగ్గర పోయిన తర్వాత ఎవరు మమ్మల్ని డబ్బులు అడగని ఉంటే వాళ్ళని పెట్టమను.